సుమారు 980 చిల్లర బస్సులు రాశారు. ఎక్కడెక్కడ డిపోల నుంచో తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో జనాలను తీసుకొచ్చారు. బస్సుకి 900 బస్సులు, 80 బస్సులు అంటే బస్సుకి 10 మంది వస్తే 9,800 మంది పొరుగురు నుంచి రావాలి. మరి అక్కడ పట్టుమని 6-7 వేలు కూడా లేరు, ఏళ్లతో లెక్కెట్టి జనం. మరి అంత అటర్ ఫ్లాప్ మన ఊర్లో అయింది ఆయన మీటింగ్. బస్సులు ఎక్కువ, జనం తక్కువ, చెట్ల నరుకుడు వెలవెల్లాడిపోతున్నాయి. ఆయన ఏ రోడ్లో వెళ్తాడా అని చెప్పి మనుషులు భయపడటమే కాదు, షాపులలో భయపడటమే కాదు, చెట్లు కూడా. ఇప్పుడు మనిషికి నీడనిచ్చే చెట్టు, పక్షికి గూడునిచ్చేది చెట్టు. మరి ఇంతమంది మనుషుల్ని, ప్రాణవాయువు ఇచ్చే ఆ వృక్షాలని, వాటి మీద జీవించే ఆ పక్షుల్ని, ఇన్ని ప్రాణుల, ఇన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవటమా అని ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా ఆలోచించడమే కాకుండా ఓపెన్గా వారి మద్దతుని తెలియజేస్తున్నారు. రావులపాలెం నిన్న ఆయన రోడ్ షో అని చెప్పుకుంటే, సరే పేపర్లో బొమ్మలు వేరుగా ఉంటాయి, గ్రాఫిక్స్. మా స్నేహితులు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే, ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర 2,000 మంది ఉన్నారు అక్కడ మ్యాక్సిమం. అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్, అది నా పార్లమెంట్ కాదు, ఆ జంక్షన్ జామ్ అయిపోయింది. లోకల్లో వాళ్ళు కానీ, కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ, వేలాది జనం అక్కడ. అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి చాలా స్పష్టంగా అని చెప్పడం, కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు. సరే, తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి, మాయా, జగన్ మాయ అదంతా. సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాలు తీశారు, 3 సినిమాలు, 1 కాదు 2 కాదు. ఒకటి రిలీజ్ అయింది, వారానికి పోయింది. ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది, 1 రోజులో పోయింది. ఆ 3వ సినిమా రిలీజే కాల, డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా 100 కలెక్ట్ చేసి చూపెట్టమన్నా, కావాలంటే 100 తీసుకుపోరా బాబు, ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పారు. ఆ తర్వాత వర్మ గారి బయోపిక్లు తీయటం మానేస్తాను, పనికిమాలిన వాళ్ళు బయోపిక్లు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి, ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు. 3 సినిమాలు వదిలేడు, ఒక్కడు చూడలేదు, మన ఊరిలోకి వచ్చారు, ఎవడో పట్టించుకోవాలా. దానికి ఏం చేయాలి? ట్రాఫిక్ జాములు చేసి, ఈ పనికిమాలిన పోలీసుల సహకారంతో అటు ఇటు దారులు ఆపేసి బలవంతంగా కూడల్లో జనాల్ని నుంచోబెట్టి, ఇవాళ మళ్ళీ పరదాలతో బయలుదేరటం జరిగింది. చూసారా మీరు? బ్యాక్ టు పరదాలు. ఆ పరదాల్లో మళ్ళీ ఈ 3 రంగుల పరదాలు. మరి అది పోలీసులు ఎలా అలౌ చేశారో నాకు తెలియదు. రోడ్డు పొడుగుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ 3 రంగులతో పరదాలు కట్టేశారు. ఆ 3 రంగులతో పరదాలు కిలోమీటర్, 2 కిలోమీటర్లు పరదాలు కట్టారు. సరే, ఇతను పైకి ఎక్కటం మానేశాడు. అప్పుడు వాళ్ళే కొట్టించుకున్నారు, అది నిజం. సంబంధం లేని వాళ్ళు తీసుకు జైల్లో పెట్టారు, ఇంకెవరి మీదో తోయాలని చూస్తున్నారు. సో ఆ డ్రామా తర్వాత మరి ఇంత చీప్ డ్రామాలు ఆడుతున్నాడు ఏంటని చెప్పి ఆ విలువ కాస్త తగ్గింది. ఇది ఎలా తగ్గిందో కూడా నేను చెప్తా. జనం లేక అతని సభలు వెలవెల పోతున్నాయి. ఏదో అలా కవరింగ్ ఇచ్చుకుంటున్నారు, ఏదో నీరాజనం అని, ఆ జనం అని. నీరాజనం అయితే ఉండొచ్చు, జగన్ అన్న సారా బ్యాచ్. బట్ ఎక్కడా కూడా మీకు సభలాగా పెట్టి బలవంతంగా